హాయ్ ఫ్రెండ్స్. మేము మా ఊరు నుంచి ఇది 10 కిలోమీటర్ దూరంలో ఈ గుడి ఉంటుంది. సో ఇది గుడిని చూసుకుందాం. సో నా ఫ్రెండ్స్ ఉన్నారు వెనుక, వాళ్ళు అసలు పట్టించుకోవట్లే పోతూనే ఉన్నారు. సో లోపలికి పోదాం. సో ఇది ఫ్రెండ్స్ గుడి ఎంట్రన్స్. సో ఇక్కడ రేపు మనకి జాతర ఉంది. సో అందుకనే కలరింగ్ అంతా అవుతుంది ఇక్కడ. ఈ గుడి పేరు వచ్చేసి చీకటి వెంకటేశ్వర స్వామి. గుడి బయట మనకి ఇలా ఈ విధంగా ఉంటుంది, కానీ గుడి లోపల మనకు గుహలాగా ఉంటుంది. లోపల మనకు వెంకటేశ్వర స్వామి ఉంటుంది. ఇది మంగళ చెట్టు అనమాట. సో చూస్తున్నారుగా, అంతా వర్క్ అవుతుంది ఇక్కడ సైడ్ కూడా. రిజర్వ్సే బాగుర్రా బాయ్, వీడియో వేసిస్తున్నా, ఆగుతూనే లేరుగా రా బాబు. ఇంకా ఇది ఫ్రెండ్స్ లోపలికి పోయేది. సో ఇట్లా మనం కిందికి పోవాలి. ఇంకో దేవుడు ఇక్కడ నుండి ఫ్రెండ్స్. ఇది మన చీకటిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నవ్వుతుండే కూడా. ఫస్ట్ దేవుడు అయితే ఇక్కడ ఉండే, తర్వాత దీన్ని చెక్కించి బయట పెట్టారు అనమాట. సో ఇది మనం చెక్కించి పెట్టింది. సో ఇక్కడ నా దర్శనం అయిపోయింది. ఇంకా మనం బయటికి వెళ్తున్నాము. సో మనం ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మనం బయట కూడా చూద్దాం, అసలు గుడి బయట కూడా ఏముంది, బ్యాక్ సైడ్ కూడా ఏముందో అని. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. ఇక్కడ మనం వెళ్తుంది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ అసలు దీని గోపురం లేదు, అసలు ఏం లేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని పాత గోడలు అనమాట. ఇవన్నీ ఎప్పుడో పాతకాలంలో కట్టించినాయి. మనోడు లోపలికి పోతుండు, ఏం చూస్తుండేమో. ఏముందిరా దాంట్లో, నేను చాలాసార్లు వచ్చిన దాంట్లో అసలు ఏమి ఉండదు. సో గుడి దర్శనం అయిపోయింది, గుడి బ్యాక్ సైడ్ చూడడం అయిపోయింది. సో మనం బయలుదేరుతున్నాం ఇంకా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కళ్యాణం అవుతుంది. సో జాతర వస్తుందని చెప్పినా కదా, అందుకని అంతా క్లీన్ చేస్తున్నారు.